శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి, భోగి పండుగ అండి. ఇది ఎలా జరుపుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఉదయాన్నే నిద్ర లేచి నలుగు పిండితో స్నానం చేసి నువ్వుల నూనెతో నలుగు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఈ యొక్క భోగి మంటలో ఆవు పిడకలతో ఈ యొక్క దండ వేయాలన్నమాట భోగి పండులో. ఈ యొక్క భోగి మంటలో వేయడం వలన ఏంటంటే అండి, ఈ యొక్క ధనుర్మాసంలో మనం గొబ్బెమ్మలు అనేవి పెడతామండి. నెలగంట పెట్టినప్పటి నుంచి కూడా గొబ్బెమ్మలు పెడతాం. ఆ గొబ్బెమ్మలు పిడకలు చేసి ఈ యొక్క భోగి మంటలో వేయడం వల్ల మనకి ఆరోగ్యాలు అవి కలుగుతాయి. అలాగే చిన్నపిల్లలకి సాయంత్రం 5 లోపల రేగిపళ్ళుతో భోగిపళ్ళు పోస్తారండి. ఇది పోయడం వలన చాలా విశేషమైన ఆరోగ్యాలు, అలాగే దిష్టి దోషాలు అవి పోతాయండి. అలాగే చాలామంది బొమ్మల కొలువు అనేది పెట్టుకుంటారండి. ఈ బొమ్మల కొలువులు అంటే మొత్తం అందరూ బొమ్మలు అన్నీ కూడా పెడతారన్నమాటండి. ఈ యొక్క భోగి పండుగ నుంచి ముక్కనుమ దాకా ఉంటాయన్నమాటండి. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ యొక్క ధనుర్మాసం చిట్ట చివరి రోజు దక్షిణాయనం. మొన్నటి నుంచి మకర సంక్రాంతి. సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. ముందు రోజు దీన్ని భోగి పండుగని జరుపుకుంటారు. ఇది జరుపుకోవడం వలన మనకి వచ్చే ఉత్తరాయణం అంతా కూడా అంత భోగభాగ్యాలతో ఉండాలనేసి భోగి పండుగని జరుపుకుంటారండి. ఈ యొక్క భోగి పండుగ నాడు పెద్దలతో కలవడం, అలాగే పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, అలాగే దేవతల ఆశీస్సులు తీసుకోవడం, అలాగే ఎంతో మన యొక్క జిల్లాకి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రబల తీర్థం ఎంతో గుర్తింపు ఉందండి. కోనసీమ జిల్లా. అలాగే చుట్టుపక్కల ఏకాదశి రుద్రులు కూడా ఉన్నారండి అక్కడ. అలాగే అనేక దేవాలయాలు అవి ఉన్నాయండి. ఈ యొక్క పండగకి, ఈ యొక్క భోగి పండుగ నాడు ప్రత్యేకించి ఉదయాన్నే పెద్దల ఆశీస్సులు తీసుకుని దేవాలయానికి వెళ్ళి దేవతామూర్తులను దర్శనం చేసుకోవడం వల్ల మన యొక్క వంశం అనేది వృద్ధి అవుతుందండి. పిల్లలకు కూడా నేర్పాలండి ఈ యొక్క ఇలా చేయాలని. సంక్రాంతి అండి, మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి అంటే అండి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వలన దీన్ని మకర సంక్రాంతి అంటారండి. ఈరోజు ఉదయాన్నే లేచి ఈ యొక్క తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంట్లో పిండి వంటలు ఆలకించి తిన్న తర్వాత ఈ యొక్క పెద్దలకి నమస్కారం చేసుకుని, అలాగే స్వయం పాకాలు ఇచ్చుకుంటారండి. తెల్ల తర్పణాలు చేసుకుంటారండి. ఈ మకర సంక్రాంతి అంటే పెద్దలు స్వయంగా పెద్దల పండగ అని కూడా అంటారండి ఈ యొక్క మకర సంక్రాంతిని. ఉత్తరాయణ పుణ్యకాలం అండి. ఈ యొక్క మకర సంక్రాంతి రోజు నాటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అంటారండి. అలాగే ఈ యొక్క మకర సంక్రాంతి రోజు నాడు మనం దేవాలయానికి వెళ్ళడం, దేవుడికి నమస్కారం చేసుకోవడం వలన ఆయన యొక్క అనుగ్రహం, దేవతల అనుగ్రహం అయితే తప్పకుండా లభిస్తుందండి. అలాగే ఈ యొక్క పండగ వాతావరణం అంటే అండి, ఎప్పుడు వస్తుందా అని అనుకుంటామండి. ఈ పండగ జ్ఞాపకాలు మన యొక్క వాళ్ళతో గడిపిన బంధువులతో గడిపిన క్షణం అనేది మొదటి జ్ఞాపకాలుగా ఉండిపోతాయండి. ఎప్పుడు వెళ్ళిపోతుందా అని, ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోతుందా అని అనుకుంటారండి. వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే బాధపడతారండి. అలాగే ఈ యొక్క పండగ నాడు సంక్రాంతి పండగ నాడు మూడవది కనుమ అండి. ఈ యొక్క కనుమ పండుగ అనేది పశువులకి సంబంధించిందండి. అంటే గోమాతలని శుభ్రంగా కడిగి, శుభ్రంగా వాటికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి గోపూజ చేసుకోవడం, ఇలాంటివనేవి చెయ్యాలండి. అలాగే ఈ యొక్క కనుమ పండుగ నాడు మినప వస్తువు తినాలండి. అంటే మినపప్పుతో చేసిన గారెలు కానీ ఇవన్నీ తినడం వల్ల మంచిదండి. అలాగే కనుమ నాడు కాకినా కదలదండి. అందువలన ప్రయాణం అనేది కనుమ నాడు చేయకూడదండి. అందువలనే అందరికీ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తస్సతు.